హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఇప్పుడు డిన్నర్లోకి పెరుగు చట్నీ తర్వాత చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. నిన్న చేశాను కదా చికెన్ ఫ్రై, అది బాగుందంట. మళ్ళీ ఈరోజు కూడా కొంచెం చికెన్ మిగిలితే అలాగే చేయమన్నారు ఈయన. అందుకని కొంచెం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా. ఒక 1/4 kg అంత ఉంటే చికెన్ ఫ్రై పెరుగు చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే తాలింపు రెడీ అయిపోయింది. నేను చెప్తుంటాగా తాలింపులోనే పసుపు, సాల్ట్, తర్వాత కారం వేసేస్తా. పెరుగు పచ్చి ఏ ఫ్రై అయినా కూడా కొంతమంది అయితే పెరుగులో కలుపుతారు కారం, పసుపు, సాల్ట్. అటైతే బాగుంటుందండి, పచ్చి వాసన ఉంటుంది, టేస్ట్ రాదు. అందుకోసం మేమేమో తాలింపు ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకొని అప్పుడైతే పెరుగు వేస్తాను. పెరుగు వేసేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేయాలి, లేకపోతే పెరుగు విరిగిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేస్తా, రెడీ అయిపోయింది. మా చిన్నోడు అన్నాడు, ఏం చేయాలి డాక్టర్ చేసామా, మాదైతే చట్నీ పెరుగు చట్నీ చేయమన్నాడు. అందుకోసం అయితే పెరుగు పచ్చడి. మా పెద్ద బాబుకు చికెన్ ఫ్రై పెరుగు పచ్చడి చేస్తామంటే చాలా సంతోషపడ్డాడు. పెరుగు చట్నీ చికెన్ ఫ్రై అంటే మా పెద్దోడు. అందుకోసం పిల్లలు బాగా తింటారని వాళ్ళ తక్కువని చికెన్ ఫ్రై పెరుగు పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మీరేం చేస్తారు ఈరోజు? పెరుగు పచ్చడి సూపర్గా ఉండండి. ఇప్పుడైతే చికెన్ కూడా ఫ్రై అయిపోయింది, కారం వేసుకుందాం. 1/4 kg చికెన్గా అది ఫ్రై అయ్యేసరికి 150 గ్రాములు 200 గ్రాములు ఇచ్చేది. కొంచెం మేము ఏంటంటే స్పైసీగానే ఉండాలి కాబట్టి కారం ఎక్కువగానే వేస్తాం. ఈ స్టవ్ ఎప్పుడో 2010లో కొన్నానండి. ఈ టిఫిన్ బండి పెట్టాక ఎక్కువ టమాటా చట్నీ ఉడికేసి వండేసరికి ఈ పక్క ప్లేట్ మొత్తం పాడైపోయింది. సరే కొత్త ప్లేట్లు తెచ్చుకుందామంటే దాని మీద సెట్ అవ్వట్లేదు. మారితే స్టవ్ మొత్తం మార్చాలన్నాక అందుకోసమని ఇంకా ఒక ప్లేట్ కోసం స్టవ్ మార్చి లేదు దండగలని అలాగే అడ్జస్ట్ అవుతున్నా. సరే ఉంటామని బయట